ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 37. సాధనకి గురువు అవసరమా? ఇలా మేము ఎంచుకున్న వివిధ సాధనా మార్గాలలో మాకు కలిగిన అనుభవాల రీత్యా ఏవి కూడా మాకు సరిగ్గా సరిపోకపోయేసరికి మా తల తిరగటం మొదలైంది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా సిద్ధి పొందాలో మాకు అర్థం కాని స్థితి. అందరికీ వారికి తగ్గట్టుగా మేము చేసిన విధానాలలో ఏదో ఒక విధానం సరిపోతే మా ఇద్దరికీ మాత్రం ఎందుకు సరిపోవడం లేదో మాకు అర్థం కావడం లేదు. చాలా రోజులు దీనికోసం మదనపడ్డాను. ఫలితం శూన్యం. శ్రమ తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇలా కాదనుకొని నేను మాత్రం మొదటి నుంచి మరొకసారి చేసిన విధి విధానాలు మళ్లీ చేసుకుంటూ వచ్చినాను. ఫలితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. అవే మాయలు తిరిగి మమ్మల్ని వెంటాడాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో నాకు తెలిసేది కాదు. మనస్సును ఎలా ఆధీనం చేసుకోవాలో అర్థమై చచ్చేది కాదు. నిద్రలేని రాత్రులతో కూడిన రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడు ఇలా కాదనుకొని ఆధ్యాత్మిక గ్రంథాలు తిరగవేయడం మొదలుపెట్టాను. అన్ని చోట్ల తప్పనిసరిగా గురువు ఉండాలని, వారు ఇచ్చే గురుమంత్రం వలన మనకి శక్తిపాతం కలిగి మనలో కుండలిని శక్తిని జాగృతం చేసి మనలో మాయ నశించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మాకైతే అర్థం కాలేదు. కొత్తగా ఈ గురువు అంటే ఎవరు, ఈయన మన సాధనకు ఎలా సహాయపడతాడో నాకు అర్థం కాలేదు. ఇంతలో కొన్ని రోజులకి మేమిద్దరం కబీర్ దాసు అనే భక్తిరస చిత్రం చూడడం జరిగింది. ఇందులో ఆయన గురువు కోసం అలాగే గురుమంత్రం కోసం ఎంత తపన పడతాడో తెలుసుకున్నాము. ఇందులో రామానుజాచార్యుడి నుండి మంత్రోపదేశం పొందటానికి ఆయన నడిచి వెళ్లే మెట్ల కింద ఒక మెట్టుగా ఈ కబీరుదాస్ పడుకొని ఉండగా, ఈ విషయం తెలియని రామానుజాచార్యుడు ఆయన నిత్యము రామనామ స్మరణ మంత్రంతో మననం చేస్తూ ఉండగా ఈయనని తొక్కటం, వారు 3 సార్లు రామా 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 అనుకుని బాధపడటం, రామనామమే గురుమంత్రంగా భావించి కబీరుదాసు తీసుకున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. దానితో యోగ సాధనకి తప్పనిసరిగా గురువు అనుగ్రహం పొందవలసి ఉంటుందని గ్రహించాను. ఇంతవరకు బాగానే ఉంది. అసలు సాధనకి అలాగే గురువుకి గల సంబంధం ఏమిటన్నది నాకైతే అర్థం కాలేదు. గురువుల కోసం ఎందుకు సాధకుడు తపన పడాలో అర్థం కాలేదు. గురువు లేకపోతే సాధన లేదా అనే ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు మాకు తెలిసిందేంటంటే, ఏ విద్య అయినా గురువు తప్పనిసరిగా ఉండాలని, అదే ఆధ్యాత్మిక విద్య కోసమైతే ఆత్మసాక్షాత్కారమును పొందిన పరిపూర్ణ గురువు అనుగ్రహం పొందితే కానీ సాధకుడికి తన ఆత్మజ్యోతి వెలగదని, ఆత్మజ్ఞానం పొందలేడని, గురువు యొక్క సాధనా స్థాయిని బట్టి సాధకుడి సాధనా స్థాయి ఉంటుందని, ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుకి మాత్రమే తను పొందిన విధానాలు, మాయలు, మర్మాలు, ఆటంకాలు, అవాంతరాలు తెలుసు కాబట్టి తను ప్రయాణించే మార్గంలో సాధకుడిని ప్రయాణింపచేసి తను పొందిన స్థితికి తన సాధకుడిని కూడా తీసుకువెళ్తారని మేము గ్రహించినాము. సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీరాముడికి వశిష్ఠ మహాముని, శ్రీకృష్ణుడికి సాందీపుడు, రామకృష్ణ పరమహంసకి తోతాపురి, నామదేవుడికి విఠోబా, షిరిడీ సాయిబాబాకి వెంకూస, రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడు మహాగురువులుగా ఉండి వారి సాధనా పరిసమాప్తి చేసినారని తెలియగానే మా ఇద్దరికీ నోట మాట రాలేదు. ఇంతవరకు బాగానే ఉంది. సాధనకి గురువు అవసరమని తెలిసింది. కానీ గురువు వలన సాధకుడికి సాధన ఎలా పరిసమాప్తి అవుతుందో మాకు అర్థం కాలేదు. అప్పుడు దీని మీద పరిశోధన చెయ్యగా, ఆదిలో తొలి మానవుడికి కుండలిని శక్తి బ్రహ్మరంధ్రం వద్ద ఉండేది. దానితో ఆయన కాస్త ఆదియోగిగా, ఆది దేవుడిగా కొన్నాళ్ళు బాగానే సాగింది. కానీ ఆలోచన, సంకల్పం, స్పందన అనే భావాలు కలిగినప్పుడు ఇంతటి లోకోత్తరమైన ప్రకృతి దృశ్యాలకు ఆయన మరిచిపోయి ఆనందం పొందుతూ ఒంటరిగా ఒంటరితనాన్ని భరించలేక తనతో పాటు ఎవరైనా తనలాంటి మరొకరు తోడు ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చేసినాడు. ఎందుకంటే తమ బ్రహ్మరంధ్రం వద్ద సహనశక్తి అనే మాయ ఉంటుంది. ఇది ఎప్పుడైతే కోల్పోవడం మొదలవుతుందో అప్పుడు జీవుడికి ఆలోచన మొదలవుతుంది. అప్పుడు వీరి కుండలిని శక్తి బ్రహ్మరంధ్రం నుంచి హృదయ చక్రానికి చేరుకుంది. ఎప్పుడైతే తను కావాలని స్పందించాడో దానితో కాస్త 2 సమాన భాగాలుగా అనగా అర్ధనారీశ్వర తత్వంగా విడిపోయి ఇష్టకామేశ్వరుడిగా, ఇష్టకామేశ్వరిగా అనగా ఆదిదేవుడిగా, ఆదిపరాశక్తిగా ఏర్పడినారు. ఎందుకంటే ఈ హృదయ చక్రం వద్ద ఇష్ట కోరిక మాయ ఉంటుంది కదా. ఆ తర్వాత వీరిద్దరికీ సత్వ, రజో, తమో గుణాల వలన వీరు తనతో పాటుగా అనేక మందిని సృష్టించాలి అని చెప్పి అండపిండ బ్రహ్మాండాలను కలిగిన లోకమును సృష్టించడం జరిగింది. అనగా ఇష్టకామేశ్వరి కామేశ్వరిగా రూపాంతరం చెందిందన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది.
దానితో దైవకోటిని సృష్టించడం కోసం వీరు సంకల్పం చేయగానే వీరి కుండలిని శక్తి హృదయచక్రం నుండి సహస్రాచక్రానికి చేరుకుంది. దానితో వీరు 36 కోట్ల దైవస్వరూపాలుగా 1 కోటి మంది పరమాత్మలుగా విడిపోయారు. ఆ తర్వాత జీవకోటి సృష్టించడం కోసం వీరు సంకల్పం చేయగానే వీరి కుండలిని శక్తి సహస్రార చక్రం నుంచి ఆజ్ఞాచక్రానికి చేరుకుంది. ఆ తర్వాత 84 లక్షల జీవజాతులుగా విడిపోయారు. ఈ మూల ప్రకృతి యొక్క స్థితిగతుల ఆశపడడంతో వీరికి కుండలిని శక్తి కాస్త విశుద్ధ చక్రానికి చేరుకుంది. ఆ తర్వాత ఆదిదేవుడు కోపావేశాలకి ఈ సృష్టి వారికి తెలియకుండానే నాశనం అవ్వటం, ఎందుకు నాశనం అవుతుందో తెలియక భయానికి గురవటంతో వీరి కుండలిని శక్తి కాస్త అనాహత చక్రమందు చేరుకోవడం జరిగింది. ఇలా కాదనుకుని సృష్టికి ఆదిదేవతలుగా అధిష్టాన దైవాలుగారిగా విభజన చెందుతూ త్రిమూర్తులు సృష్టి స్థితి లయ ఏర్పరచుకొని వీరి కుండలిని శక్తి కాస్త మణిపూరక చక్రానికి చేరుకున్నది. ఇవి సృష్టి యొక్క స్థితి కోసం పరిరక్షణ కోసం ఆదిదేవుడు ఆదిశక్తి ఉండాలని అనుకోవడం వీరి స్వాధిష్టాన చక్రానికి చేరుకుంది. ఆపై మూల ప్రకృతికి మూలంగా తామే ఉండాలని అనుకోవటం వీరి కుండలిని శక్తి మూలాధార చక్రంలోకి చేరుకుంది. అంటే కుండలిని శక్తి యొక్క ప్రయాణం మొట్టమొదట బ్రహ్మరంధ్రం వద్ద మొదలై చివరికి మూలాధార చక్రానికి చేరుకోవడంతో వీరు కాస్త మహామాయలో పడిపోవడంతో తాము పరమాత్మ అనే అపస్మారక స్థితి వలన మర్చిపోయి జీవమాయ వల్ల జీవాత్మగా మారిపోయి మూలాధార చక్రాన్ని చేరుకొని కుండలిని శక్తి నిద్రపోసాగింది. అంటే విశ్వాత్మ కాస్త జీవాత్మగా, ఆదిదేవుడు కాస్త ఆది మానవుడిగా, ఆది పరాశక్తి కాస్త ఆది మానవురాలిగా మారినారని గ్రహించి ఉంటారు. ఇలా వీరిద్దరూ కూడా తమకు అపస్మారక మాయ వలన తెలిసిన జ్ఞానం మర్చిపోవడం వలన మహామాయకి ఆధీనమైనారు. అంటే యజమాని కాస్త పనివాడిగా సేవలు చేయడం ఆరంభించారు. వీరిద్దరే ఆదిదైవాలని అనే విషయాన్ని మర్చిపోయి మాయాస్వరూపమే ఆదిదైవముగా వీరిద్దరూ పూజించే అధమస్థాయికి చేరుకోవడం జరిగింది. దానితో ఈ మాయ కాస్త భయం, ఆనందం, కామం, క్రోధం, లోభం, మదం, మోహం, ఆశ్చర్యం అనే వ్యసనాలుగా విడిపోయి వీరు సృష్టించిన మూల ప్రకృతిని స్వాధీనం చేసుకుని ఆడించడం మొదలుపెట్టింది. దాంతో ఈ మాయ చెప్పినట్లుగా మూల ప్రకృతి నడుచుకోవడం ఆరంభమైంది. కొన్నేళ్లు బాగానే ఉంది. ఈ మాయ పెట్టే బాధలు తట్టుకోలేక ఆదిదైవాలకి నెమ్మదిగా తను సృష్టించిన విశ్వసృష్టి మీద విరక్తితో కూడిన వైరాగ్య భావాలు కలిగినాయి. దాంతో వీరికి తెలియకుండానే మళ్ళీ బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. అనగా తాను దిగివచ్చిన మెట్లు పైకి ఎక్కడం అన్నమాట. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపుకి వెళ్లటం ప్రారంభమైంది. దానితో మాయను వదిలించుకోవడానికి వీరిద్దరూ నానా కష్టాలు పడ్డారు. నేను అంటే ఏంటో ఎరుకపరుచుకోవడానికి ఎన్నో యోగ విధి విధానాలు ఏర్పరచుకున్నారు. అందులో ధర్మార్థ కామమోక్షాలు, కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలిని మార్గాలలో మూలాధార చక్రం నుంచి నెమ్మదిగా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ముందుకు వచ్చేసరికి, తిరిగి బ్రహ్మరంధ్రానికి వచ్చేసరికి తనతో ఇన్నాళ్ళు ఆడుకున్న మహామాయ కాస్త వీరికి ఆధీనమైంది. దానితో యజమాని కాస్త యజమానిగానే ఉన్నాడు, పనివాడు కాస్త పనివాడిగానే ఉన్నాడు. జ్ఞానం పొందితే మాయ కాస్త మాయమవుతుందని వీరిద్దరూ స్వానుభవ జ్ఞానం పొందటంతో బ్రహ్మజ్ఞాన ప్రదాతగా ఆది దక్షిణామూర్తిగా ఆదిదేవుడు, అలాగే జ్ఞానప్రదాతగా ఆదిశక్తి కాస్త వేదమాతగా అవతరించినారు. మళ్లీ వీరిద్దరూ కలిసి విశ్వగురువుగా శ్రీ దత్తాత్రేయ రూపంలో అవతరించి లోకానికి ఉన్నారు. దానితో మాయ నుంచి విముక్తి చెంది మోక్షం కోరుకునే వారి కోసం కాస్త ఆదిగురువుగా, అలాగే ఆదిగురువు కాస్త దైవాలుగా మారుతూ సాధకుడికి వారి సాధనా స్థితిని బట్టి వారి యోగ చక్రాల యందు కుండలిని శక్తిని ఉంచుతున్నారని తెలిసింది. అంటే నిజ గురువు వలన మనం మర్చిపోయిన బ్రహ్మజ్ఞానం జ్ఞప్తికి తెస్తారని, అలాగే నిద్రపోతున్న కుండలిని శక్తిని శక్తిపాత సిద్ధి ద్వారా జాగృతం చేసి యోగ చక్రాల యందు ప్రయాణింప చేస్తారని తెలుసుకుని ఆశ్చర్యం చెందినాము. మాకు ఇలా ఎన్నాళ్ళు ఇలాంటి నిజగురువు దొరకకపోవడం వలనే మేము పూర్తిగా గ్రంథాల ద్వారా చేసిన కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలిని మార్గాలలో ఎన్నో అవాంతరాలు వచ్చినాయని తెలుసుకుని నేను గతుక్కుమన్నాను. ఇన్నాళ్ళు నిజగురువు లేకుండా సాధన చేయడం ఎంతో తప్పు అని తెలుసుకుని బాధపడినాము. దానితో అసలు గురువు అంటే ఎవరు, గురువులు ఎంతమంది ఉంటారు, శక్తిపాత సిద్ధి అంటే ఏంటి, దానితో మనకు ఎలా జాగృతి అవుతుందో, గురువు అనుగ్రహం ఎలా పొందాలి అనే ప్రశ్నలు మా మదిలోకి వచ్చాయి. దానితో మళ్ళీ సద్గురువుల చరిత్రలు అనగా విశ్వగురువులు దత్తాత్రేయ స్వామి వారి దత్తగురు చరిత్ర పారాయణం చేయడం ఆరంభించినాము. గురువు అంటే ఎవరు? గురువు, గురూపదేశం, గురుత్వాకర్షణ శక్తి. గురు లేదా గురువు అంటే విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సాంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.
సంస్కృతంలో గు అనగా చీకటి లేదా అంధకారం మరియు రు అనగా వెలుతురు లేదా ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మ విద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి తొలి గురువు. గురుకుల విద్యా విధానంలో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు మరియు ఉపన్యాసకులు వివిధ దశల్లో విద్యాబోధన చేస్తూ ఉన్నారు. శాంతోదాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్ శుద్ధాచార సుప్రతిష్ఠః శుచిర్దక్షః సుబుద్ధిమాన్ ఆధ్యాత్మ జ్ఞాననిష్టశ్చ మంత్రతంత్ర విశారదః నిగ్రహానాగ్రహే శక్తో గురురిత్యభిధీయతే. అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచారవంతుడు, మంచి వేషధారణ గలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్రతంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు. భారతదేశంలో ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటి వాడిని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవంగా పూజించుట ఒక ఆచారం. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వటం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్థనలలో గురువును, గురు పరంపరను స్తుతించడం ఒక ఆచారం. గురువు లేనివాడు అంధుడితో సమానం అనే నానుడి ఉంది. వ్యక్తికి తొలి గురువు అమ్మే, కానీ గురువు మాత్రం రెండో తల్లి. మనిషి 2 సార్లు జన్మిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తల్లిదండ్రుల కలయికతో తొలిసారి, విశ్వసనీయమైన గురువును అంగీకరించడం ద్వారా రెండోసారి జన్మిస్తాడు. గాయత్రీమాత సహకారంతో వేద విజ్ఞానం, వ్యక్తిత్వం అలవరుచుకోవడంలో గురువు తండ్రి పాత్రను పోషిస్తాడు. జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి గురువు బోధనలు ఉపయోగపడతాయి. గురువే లేకపోతే అజ్ఞానం అనే చీకటిలో మనిషి కూరుకుపోతాడు. ఆచార్యుడు ప్రమాదం నుంచి మనల్ని కాపాడే వ్యక్తి కూడా. ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరూ ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సాంప్రదాయంలో ఉంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే గురువు పరబ్రహ్మ స్వరూపమని భారతీయుల విశ్వాసం. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతను ఎలా పొందాలో నేర్పుతాడు. మనస్సు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనస్సు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనస్సు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు, ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనస్సు, హృదయం త్రిమూర్తాత్మకమైగా ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకు ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్ని తుంచివేసే శక్తి సంపన్నుడు. గు కారో అంధకారస్య రుకారో తన్నిరోధకః. అంటే గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేవాడు. గురువు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్ సమానుడు. భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సాంప్రదాయానికి మూలపురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్ధయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి, ఇలా ఎందరో గురుకృపతో ధన్యజీవులైనారు. దత్తాత్రేయుణ్ణి, షిరిడీ సాయిబాబాను గురువు అని ప్రస్తావించడం సాధారణం. ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది హృదయోపాసన ద్వారా ముక్తిని సాధించే విద్యను ప్రవచించింది. దీనిలో మృత్యువే గురువు. ఇది మృత్యుంజయ విద్యను ఉపదేశించింది. శంకరాచార్యులు భాష్యం రాసిన 10 ఉపనిషత్తులలో ఇది కూడా ఒకటి. వ్యక్తి తనకు తోచిన విధంగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన అనుభవం పొందుతాడు. మార్గంలో సూచనలు లేకపోతే ప్రయాణం దారి తప్పే అవకాశాలు ఎక్కువ. జ్ఞానబోధ వల్ల జీవితానికి మార్గనిర్దేశం కలుగుతుంది. అది గురువు వల్లే సాధ్యం.
అస్పష్టమైన ఆలోచనలుండే వ్యక్తి పొగమంచు లాంటివాడు. పొగమంచులో ప్రయాణం అంధుడి ప్రయాణం లాంటిది. గురువు సమాచారం అందించి మద్దతు ఇచ్చి సహాయం చేస్తాడు. మానవ జాతి మొదలైనప్పటి నుంచి గురు శిష్య పరంపర ఆరంభమైంది. యోగశాస్త్రం ప్రకారం సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే గురువులందరికీ గురువు. సమస్త జ్ఞానానికి పరిపూర్ణతకు అతడే బీజం. గురువు అనే తత్వం లేక సిద్ధాంతం గురువు రూపం ద్వారా పనిచేస్తుంది. పూర్వకాలంలో శిష్యులకు గురువు బాధ్యతలను అప్పగించేవాడు. ఇక్కడ గురువు చెప్పిన పనిని ప్రశ్నించకుండా శిష్యుడు చెయ్యాలి. కానీ నేటి తరంలో శిష్యులకు స్వతంత్రం ఎక్కువైంది. వేదకాలంలో గురువులను శిష్యులు నిత్యం ప్రసన్నం చేసుకునేవారు. విద్యాభ్యాసంలో పూర్తయినంత వరకు శిష్యుడు గురువు సంరక్షణలో ఉండేవాడు. గురువులను గౌరవించి ఆరాధించే నిజమైన శిష్యుడు విద్యలలో పురోగమించేవాడు. విద్య బోధించేవారు గురువులే. అయితే వారు జీవితానికి ఒక భాగాన్ని మాత్రమే అందించగలుగుతారు. జీవితానికి పరిపూర్ణత లభించేది మాత్రం పూర్ణ గురువు దగ్గరే. సంపూర్ణ జ్ఞానం పొందిన గురువే దాన్ని ఇవ్వగలుగుతారు. నాణానికి బొమ్మ బరుసు ఉన్నట్లే మనిషికి కూడా భౌతిక ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి. నిద్ర లేచింది మొదలు రకరకాల వ్యాపకాలు, మానసిక ఒత్తిడులు, టెన్షన్లతో సమాజం స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో అది భౌతిక జీవితం. రెండవది ఆధ్యాత్మిక జీవితం. అది మనలోనే దాగి ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండి మనం గుర్తించక వదిలేయబడుతున్న చిన్న అణువు లాంటిది. అణువే అయినా దాన్ని చూడటం అంత తేలిక కాదు. దీన్ని కనుక్కోలేకపోతే భౌతిక ఆధ్యాత్మికాలు రెండూ ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని తెలుసుకోవటం? పరిపూర్ణ జీవితాన్ని ఎలా గడపటం? భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలో, ఏ మేరకు పాటించి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలో చెప్పి నిజమైన జ్ఞానాన్ని అందించేవారే నిజ గురువు. అలాంటి గురువు లభించిన వారి జీవితం ధన్యం.